సో మనం ఈ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్లో చాలామందికి రిజల్ట్లో ఒక క్వశ్చన్కి A1, ఇంకో క్వశ్చన్కి A1 వచ్చింది, ఇంకో క్వశ్చన్కి NA వచ్చింది, నాట్ అవైలబుల్ అని వచ్చింది, ఇంకొక క్వశ్చన్కి ఏమీ ఆన్సర్ రాలేదు. అంటే ఫైనల్గా రిజల్ట్ చూసుకుంటే నాట్ అవైలబుల్ వచ్చింది. అసలు మనం దీని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎందుకు ఆ విధంగా వచ్చింది, అసలు ఇక్కడ A1 అంటే ఏంటనేది కూడా మనం దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మనకి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అనేది CEFCR ప్రకారం అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఆ విధంగా అసెస్ చేస్తారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. ఫస్ట్ ఇక్కడ మనకి CEFCR అంటే ఏంటో తెలుసుకున్నాం. కామన్ యూరోపియన్ ఫ్రేమ్వర్క్ ఫర్ రెఫరెన్సెస్ ఫర్ లాంగ్వేజెస్ అనమాట. సో ఈ విధంగా ఇది యూరోపియన్ కౌన్సిల్ అనేది డిజైన్ చేసింది. ఇది లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ని మెజర్ చేసుకునే దానికోసం. సో దీంట్లో 6 లెవెల్స్ ఉంటాయి. అంటే ఈ 6 లెవెల్స్లో ఉంటాయి మెజర్ చేయడం లాంగ్వేజ్. అంటే ఇక్కడ A1, A2, B1, B2, C1, C2. ఇక్కడ A1 అనేది బేసిక్ అనమాట. బేసిక్ అనమాట. బేసిక్ ఇంగ్లీష్ మీ గురించి మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం, అలాంటి వర్క్, ఏదైనా ఫ్రేజెస్ని వాటిని అండర్స్టాండ్ చేసుకోవడం. తర్వాత A2 అనేది దానికన్నా నెక్స్ట్ కొంచెం బెటర్ అనమాట. సో ఎలిమెంటరీ అనుకోండి. సో ఎలిమెంటరీలో మీరు అది A2 అనేది ఎలిమెంటరీ. తర్వాత B1, B2 అనేది ఇంటర్మీడియట్ లెవెల్, అప్పర్ ఇంటర్మీడియట్ లెవెల్. అంటే ఇప్పుడు A1, A2 కన్నా మీరు ఇంకా బాగా మాట్లాడుతున్నారు, ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు మీరు అక్కడ. ఇప్పుడు సపోజ్ మీకు రిజల్ట్ అనేది B1, B2లో వచ్చారంటే మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ అప్పర్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నారు. అంటే మీరు అకాడమిక్లో వీటిలో మాట్లాడే అంత క్యాలిబర్ మీకు ఉంది. డే టు డే ఇంగ్లీష్ మీరు రొటీన్గా మాట్లాడగలుగుతారని దాని మీనింగ్. అలాగే C1, C2 వచ్చిందంటే ఇది అడ్వాన్స్. C1 అనేది అడ్వాన్స్ లెవెల్లో. సో మీరు ప్రొఫెషనల్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, మీ వర్క్ ప్లేసెస్లో కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని అది అసెస్ చేస్తుంది. అలాగే ఇంకా లాస్ట్ది ఏంటంటే C2 అంటే మోర్ ప్రొఫిషియంట్ అనమాట. మీరు ప్రొఫిషియంట్ అనమాట ఇంగ్లీష్లో. ఏ టాపిక్ ఇచ్చినా సరే ఇమ్మీడియట్గా మీరు ఇంగ్లీష్లో మీ ఐడియాస్ని ఇంగ్లీష్లో టపా అని మాట్లాడతారు. ఇది ఇక్కడ ఈ 6 లెవెల్స్ అనేది మీకు అర్థమైంది కదా. A1, A2, B1, B2. సో మీకు ఏమొచ్చాయో చాలామంది నాకు మెసేజ్ చేసిన వాళ్ళు అందరికీ A1 వచ్చింది. ఒక క్వశ్చన్కి ఏమో ఫైనల్గా నాట్ అవైలబుల్. మేమైతే అసైన్మెంట్ అనేది మేము అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేసాము, మాకు ఎందుకు ఈ విధంగా ఒక క్వశ్చన్కి నాట్ అవైలబుల్ వచ్చింది, ఫైనల్ స్కోర్ దగ్గర నాట్ అవైలబుల్ వచ్చింది. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఏమేమి రీజన్స్ ఉండొచ్చు, ఎందుకు అలా వచ్చింది అనేది మీరు అసెస్ చేసుకోండి. అలాగే మీకు ఏ విధంగా వచ్చాయి మార్క్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా 6 లెవెల్స్, A1, A2, B1, B2. అలాగా క్వశ్చన్కి ఏం వచ్చాయి అనేది మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది టోటల్ 15 మినిట్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్కి మీరు ఇంగ్లీష్లో 30 సెకండ్స్ మాట్లాడాలి. సపోజ్ కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్ అడుగుతారు. మీరు 30 సెకండ్స్ అనేది మీరు ఇంగ్లీష్లో ఇంట్రడ్యూస్ అంటే చెప్పాలి కాన్ఫిడెంట్గా. రికార్డ్ చేయాలి అక్కడ మెయిన్. సో మీరు రికార్డ్ చేయకన్నా అది సపోజ్ మీరు చెప్పే టైంలో సరిగ్గా రికార్డ్ అవ్వకపోయినా సరే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది అసెస్ చేయదు. సో ఇది బేసిక్ ప్రాసెస్. మీరు ఇంగ్లీష్లో 30 సెకండ్స్ అనేది మాట్లాడాలి. ఓకే, ఆ టైం అయిపోయిన కొంతమందికి ఏం చేస్తారంటే వాళ్ళు కొంతమందికి 2 క్వశ్చన్కి ఎవాల్యుయేషన్ అయింది, అంటే ఇలా గ్రేడ్లు వచ్చాయి A1 అలా. 3rd క్వశ్చన్కి నాట్ అవైలబుల్ వచ్చింది. ఇక్కడ మెయిన్ మీరు ఆన్సర్ చేసేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా నాయిస్ వచ్చినా కూడా మీ వాయిస్ అనేది డిటెక్ట్ అవుతుంది. ఇది ఇది మనం మాన్యువల్గా చేసేది, ఇది సిస్టమ్ అనేది ఎవాల్యుయేట్ చేస్తుంది. సో మన వాయిస్ అనేది ఇప్పుడు మీరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వచ్చింది అనుకో, వేరే వాళ్ళు మాట్లాడితే డిటెక్ట్ అంటే అప్పుడు ఆ క్వశ్చన్కి ఆ సిస్టమ్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు డిటెక్ట్ చేయదు మీ వాయిస్ని. దానివల్ల కూడా ఉండొచ్చు. మీరు సబ్మిట్ చేసినా కూడా, లేదంటే మీరు రికార్డ్ చేసేటప్పుడు మేబీ సబ్మిషన్ అనేది సరిగ్గా చేయకపోవడం వల్ల కూడా అలా కూడా నాట్ అవైలబుల్ స్కోర్ వస్తుంది. మీ వాయిస్ అనేది డిటెక్ట్ అవ్వకపోవడం వల్ల కూడా నాట్ అవైలబుల్ అని వస్తుంది. అలాగే మీరు ఏదైతే ఇప్పుడు ఎగ్జామ్ది రాస్తున్నారు కదా, ఇప్పుడు రాసేటప్పుడు ఏదన్నా సర్వర్ ఇష్యూ కానీ మీ మైక్రోఫోన్ అనేది సరిగ్గా ఆ టైంలో మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తున్నారో 3rd క్వశ్చన్ అనుకోండి, ఆ మైక్రోఫోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా ఆ విధంగా నాట్ అవైలబుల్ అనేది వస్తుంది ఫైనల్గా. సో ఇక్కడ 3 క్వశ్చన్లు ఎవరికైతే ఎవాల్యుయేట్ అయితే వాళ్ళకే వచ్చుంటాయి మ్యాక్సిమం స్కోరు. చాలామందికి నాకు మెసేజ్ చేసిన వాళ్ళు 2 క్వశ్చన్లకే వచ్చాయి.
ఫైనల్గా దానివల్ల టోటల్ స్కోర్ అనేది నాట్ అవైలబుల్ అని వచ్చింది. ఎవరికైనా సరే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే మీకు ఫైనల్ స్కోర్ వచ్చిందా, కమ్యూనికేషన్ అసెస్మెంట్లో ఫైనల్ స్కోర్ అనే దగ్గర నాట్ అవైలబుల్ కాకుండా సంథింగ్ ఏదో ఒకటి గ్రేడ్ A1 కానీ A2 కానీ అలా ఏమన్నా వచ్చింటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో ఆల్మోస్ట్ నేను ఈ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్కి నేను చెప్పాను రీజన్స్. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కేర్ఫుల్గా చూసుకోండి, పక్కన వాళ్ళని సౌండ్ లేనప్పుడు రికార్డ్ చేయండి. ఎందుకంటే సచివాలయంలో జనాలు వస్తూ పోతుంటారు, వాళ్ళు సపరేట్ రూమ్లో ఎగ్జామ్ పెట్టట్లేదు కాబట్టి ఆ నాయిస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. సో మీరు అది చేసేటప్పుడు రికార్డ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చూసుకొని రికార్డ్ చేయండి. మీరు వెంటనే చేయకండి, మీకు 15 minutes టైం ఉంటుంది. ఆ 15 minutes టైం ఆన్సర్ అనేది ఫ్రేమ్ చేసుకోండి. సో మీరు ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడితే దాన్ని బట్టి మీకు ఆ స్కోర్స్ అనేది లెవెల్స్ ఉంటాయి. మీకు ఇందాక చెప్పాను ఇక్కడ 6 levels ఉంటాయని, సిఎఫ్సిఆర్ ప్రకారం 6 levels ఉంటాయి. దాన్ని అనేది మన కమ్యూనికేషన్ అంటే మన లాంగ్వేజ్ ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది అసెస్ చేస్తారు. ఇక్కడ A1 A2 B1 B2 C1 C2 అనేది అడ్వాన్స్ అనమాట. మీకు చాలా ఫ్లూయెంట్గా ఉన్నారని డిసైడ్ చేస్తుంది. ఎవరికైనా సరే C1 C2 ఏదైనా వచ్చింటే మీరు కింద కామెంట్ చేయండి, మనకు అర్థమవుతుంది. సో మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ గురించి ఉన్న ఈ స్కోర్ రిలేటెడ్ ఉన్న డౌట్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుందో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద వాట్సాప్ ఛానల్ లింక్ పెడుతున్నాను. సో దాని ఏదైనా అప్డేట్, ఎగ్జామ్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్ వచ్చా నేను అక్కడైతే పోస్ట్ చేస్తాను. ఇక్కడ మీ కామెంట్స్కి అన్నిటికీ ఆన్సర్ ఇవ్వలేకపోవచ్చు, అక్కడైతే ఖచ్చితంగా నేను ఆన్సర్ ఇస్తాను. సో కింద లింక్ పెడతాను, అక్కడైతే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.